వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. వేదిక మీద ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ మంత్రులకి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. మంచి ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా ఇంకొక ఉద్యమం ప్రారంభమైంది అనుకుంటున్నా. తెలంగాణకి ఎలా కొట్లాడో, ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదేవిధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 32% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్ కల్పించారు, పాస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా పట్టు పడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఊరు పట్టు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ అంత తేలిగ్గా రాలి, ఎంత కష్టపడి సాధించాం. సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముక లాంటి వాళ్ళు. మీకు న్యాయం జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు. కాబట్టి గట్టి కొట్లాడుదాం, మన బీసీలకి న్యాయం జరిగేటట్టు, 40% రిజర్వేషన్ కల్పించేటట్టు, అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి అక్కడ తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అక్క గారు. ఇప్పుడు రామగుండం శాసనసభ్యులు మకన్ సింగ్ రామ్ ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. బీసీల ఐక్యత నరేంద్ర మోడీకి వినపడాలా వద్దా? వినపడాలన్నది గట్టిగా పీకిలి. జై బీసీ, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీనన్న గారికి, నేటి కార్యక్రమానికి మన ఉద్యమానికి కారణమైన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సురేఖ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, నా ముందున్నటువంటి ఉద్యమ నాయకులకు అందరూ కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇలా చాలా అదృష్టవంతుని నేను. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను అమలులోకి తీసుకొచ్చి బీసీ కులగణన చేసి, ఒకసారి పొరపాటు జరిగింది, ఇంకా కావాలంటే స్వచ్ఛమైన మనసుతో ఉన్నామని మరొక్కసారి పెట్టి